Good morning to all. This is Srinivas Potaraju, Contract Lecturer in History, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి. ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ తుగ్లక్ వంశం. తుగ్లక్ వంశంలో గొప్పవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే తుగ్లక్ వంశ స్థాపన, తుగ్లక్ వంశం కంటే ముందు పరిపాలన చేసినటువంటి వంశము బానిస వంశంగా, తర్వాత రెండవ వంశము ఖిల్జీ వంశంగా, మూడవ వంశము తుగ్లక్ వంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ తుగ్లక్ వంశం ఢిల్లీని పరిపాలించిన వంశాలలో మూడవది. అయితే ఈ వంశ స్థాపకుడు అంటే ఖిల్జీ వంశము అనంతరము తుగ్లక్ వంశం అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఈ వంశ స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుండి 1413 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. అయితే నాసిరుద్దీన్ ఖుస్రో షాను దీపాల్పూర్ గవర్నర్ అయిన గాజీ మాలిక్ను సంహరించి ఖిల్జీ వంశాన్ని తొలగించి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. అయితే దీపాల్పూర్ పాలకుడైన గాజీ మాలిక్ గియాజుద్దీన్ తుగ్లక్ పేరుతో సింహాసనం అధిష్ఠించి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, గియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు గాజీ మాలిక్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తుగ్లక్లు వీళ్ళు టర్కిస్తాన్ అంటే నేటి తుర్క్మెనిస్తాన్లోని ఖరీనా అనేటువంటి ప్రాంతానికి చెందినవారు. తుగ్లక్ వంశస్థులు ఏ ప్రాంతవాసులు అని అంటే, వీళ్ళు టర్కిస్తాన్ లేదా తుర్క్మెనిస్తాన్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తుర్క్మెనిస్తాన్లోని ఖరీనా ప్రాంతానికి చెందినవారుగా మనం చెప్పుకోవచ్చు. అయితే గియాజుద్దీన్ తుగ్లక్ ఘాజీ అనే బిరుదును స్వీకరించాడు. ఈయన ఘాజీ అనేటువంటి బిరుదును స్వీకరించాడు. అయితే ఘాజీ అనేటువంటి బిరుదును స్వీకరించిన మొట్టమొదటి సుల్తాను గియాజుద్దీన్ తుగ్లక్గా మనం చెప్పుకోవచ్చు. ఘాజీ అనగా పవిత్ర యోధుడు అని అర్థము. ఘాజీ అనగా పవిత్ర యోధుడు అని అర్థము. క్రీస్తు శకము 1321లో యువరాజు జునా ఖాన్ కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుని చేతిలో ఓడిపోయాడు. అయితే ఈ యొక్క గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైనటువంటి జునా ఖాన్, ఈ జునా ఖాన్నే మనం ఏమంటామంటే పిచ్చి తుగ్లక్ అని కూడా పిలుస్తాం. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆయనను అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అని పేరున్న అతన్ని ప్రజలు పిచ్చి తుగ్లక్గా పిలుచుకున్నారు. ఈయన క్రీస్తు శకం 1321లో ఆనాటి కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రుని చేతిలో ఆయన ఓటమి పాలైనట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా కానీ క్రీస్తు శకం 1323లో ఇక్కడ ఏమంటున్నామంటే, క్రీస్తు శకం 1323లో జునా ఖాన్ ప్రతాపరుద్రుణ్ణి ఓడించి ఆయనను ఢిల్లీకి బందీగా తీసుకెళ్ళాడు. అయితే కాకతీయ రాజ్యంను ఆక్రమించి దీనిని అనేక జిల్లాలుగా చేసి వాటిపై తురుష్క ప్రభువర్గమును అధికారులుగా నియమించాడు. ఎప్పుడైతే కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేశాడో, కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేసి కాకతీయ రాజ్యం మీద విజయాలు సాధించిన అనంతరము అతను అనేక విభాగాలుగా కాకతీయ సామ్రాజ్యాన్ని విభజించి దాని మీద ఈ యొక్క తురుష్క ప్రభువర్గమును అధికారులుగా నియమించడం అనేది జరిగింది. అంతేకాకుండా వరంగల్లుకు అంటే నేటి వరంగల్లు నాటి ఓరుగల్లుకు సుల్తానాపూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరు అంటే జునా ఖాన్. ఈ జునా ఖాను ఉత్కల రాజు రెండవ భానుదేవను ఓడించి ఒరిస్సాను కూడా ఆక్రమించడం అనేది జరిగింది. నేడి ఉత్కల ఉంది కదా,
అంటే ఒరిస్సా ప్రాంతం. ఈ జునా ఖాన్ ఉత్కల రాజు అయినటువంటి రెండవ భానుదేవను ఓడించి ఒరిస్సాను కూడా ఆక్రమించడం అనేది జరిగింది. అయితే క్రీస్తు శకం 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ ఆఫ్ఘన్పూర్లో చెక్కలతో కట్టబడిన వేదిక మీద నుండి కింద పడి మరణించడం అనేది జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి, గియాజుద్దీన్ తుగ్లక్ అంటే జునా ఖాన్ యొక్క తండ్రి క్రీస్తు శకం 1321లో చెక్కలతో కట్టబడినటువంటి వేదిక మీద నుండి పడి మరణించడం అనేది జరిగింది. అయితే ఈ ఇబన్ బటూటా, నిజాముద్దీన్ అహ్మద్ అస్సామీ, అబుల్ ఫజల్ వంటి చరిత్రకారులు గియాజుద్దీన్ మరణానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ కారణమని వాళ్ళు చాలామంది రచించారు. అంటే ఆనాటి తుగ్లక్ వంశపాలనలో ఉన్నటువంటి చరిత్రకారులైనటువంటి ఇబన్ బతూటా, నిజాముద్దీన్ అహ్మద్ హస్సామీ, అబుల్ ఫజల్ వంటి చరిత్రకారులు గియాజుద్దీన్ మరణానికి మహమ్మద్ బిన్ తుగ్లకే కారణమని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ మనము అంటే గియాజుద్దీన్ తుగ్లక్ ఎలా చనిపోయాడు అని అంటే, ఈయన ఆఫ్ఘన్పూర్లో చెక్కలతో కట్టబడిన ఒక వేదిక మీద నుండి జారిపడి మరణించినట్టు మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చే పాలకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుండి 1351 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుండి 1351 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశంలో సుప్రసిద్ధుడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశంలో సుప్రసిద్ధుడిగా మనం చెప్పుకోవచ్చు. ఈయన అసలు పేరు జునా ఖాన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునా ఖాన్. ఈయనకు గియాజుద్దీన్ తుగ్లక్ ఉలుగు ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చాడు. ఎవరికి అంటే జునా ఖాన్కి గియాజుద్దీన్ తుగ్లక్ ఉలుగు ఖాన్ అనేటువంటి బిరుదును ఇచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ మొదట తుగ్లకాబాదులో సుల్తానుగా ప్రకటించుకొని తదుపరి 40 రోజులకు ఢిల్లీలో పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎప్పుడైతే గియాజుద్దీన్ తుగ్లక్ మరణించిన అనంతరము మహమ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లకాబాదులో సుల్తానుగా ప్రకటించుకొని తదుపరి 40 రోజులకు ఢిల్లీలో పట్టాభిషేకం చేసుకోవడం అనేది జరిగింది. అంటే సుల్తాన్గా ప్రకటించుకున్న 40 రోజుల తర్వాత పట్టాభిషేకం చేసుకున్నటువంటి రాజు ఎవరు అని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మనం చెప్పచ్చు. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తు 50% పెంచాడు. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ గంగా యమున అంతర్వేదిలో 50% భూమి శిస్తు అంటే పన్నును పెంచడం అనేది జరిగింది. పండిన పంటలో 50% వసూలు చేయడం అనేది జరిగింది. ఈ పన్నును పెంచడానికి ముందు ఆయన ఒక రెవెన్యూ రిజిస్టారు తయారు చేసి ఆయా ప్రాంతాల వారిగా అయ్యే ఖర్చులను దానిలో జమ చేయించడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ పన్నును పెంచడానికి ముందు ఆయన ఒక రెవెన్యూ రిజిస్టర్ తయారు చేయించి ఆయా ప్రాంతాల వారిగా అయ్యే ఖర్చులను దానిలో జమ చేయించాడు. అదే కాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ దివాన్-ఇ అమీర్ కోహీ అను వ్యవసాయ మంత్రిత్వ శాఖను ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేరేంటి అంటే దివాన్-ఇ అమీర్ కోహీ. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖగా మనం చెప్పుకోవచ్చు. ఈ దివాన్-ఇ అమీర్ కోహీ ముఖ్య విధి ఏంటి అంటే బంజరు భూములను మాగాణి భూములుగా మార్చడము.
ఈ దివానీ అమీర్ కోహి అనేటువంటి మంత్రిత్వ శాఖ ఏం చేసేదంటే బంజరు భూములను మాగాణి భూములుగా మార్చడానికి ప్రయత్నం చేసేది. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘరీ అను ఇంటి పన్నును, చరాహి అను పచ్చిక బయళ్లపై కూడా పన్నును విధించడం అనేది జరిగింది. ఈయనే ఏంటి అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘరీ అనేటువంటి ఇంటి పన్నును, ఘరీ అనేటువంటి ఇంటి పన్నును, చరాహి అను పచ్చిక బయళ్లపై పన్నును కూడా ఈయన విధించడం అనేది జరిగింది. అనంతరము వ్యవసాయ భూములను పూర్తిగా సర్వే చేయించి గంగా యమున అంతర్వేది ప్రాంతంలో మాత్రమే పండిన పంటల్లో 50% పన్నుగా విధించాడు. గంగా యమున అంతర్వేది ప్రాంతంలో మాత్రమే పండిన పంటలో 50% పన్నును విధించాడు. గంగా యమున అంతర్వేది తర్వాత ఉన్న ప్రాంతంలో 50% విధించలేదనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ వెండి, టంకా, రాగి, జిటాల్ ఏంటంటే వెండి, టంకా, రాగి, జిటాల్ అనేటువంటి 2 రకాల కరెన్సీని స్థానంలో పేపర్ కరెన్సీని కూడా ప్రవేశపెట్టాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, వెండి, టంకా, రాగి, జిటాల్ అనేటువంటి 2 రకాల కరెన్సీల స్థానంలో పేపర్ కరెన్సీని ఇతను ప్రవేశపెట్టినట్టు మనం చూస్తున్నాం, గమనించాలి. అలాగే వ్యవసాయ అభివృద్ధికి దివానీ కోహి, ఇక్కడ దివానీ కోహ్లీ అని పడింది, దయచేసి సరి చేసుకోండి. దివానీ కోహి, వ్యవసాయ అభివృద్ధికి దివానీ కోహి అనేటువంటి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. దివానీ కోహి అనేటువంటి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఇబన్ బటూటా అనేటువంటి మొరాకో యాత్రికుడు, ఇబన్ బటూటా ఎవరు అని అంటే ఈయన మొరాకో యాత్రికుడిగా మనం చెప్పుకోవచ్చు. ట్రావెలర్, మొరాకో దేశానికి చెందినటువంటి ట్రావెలర్ ఎవరు అని అంటే ఇబన్ బటూటా. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీని, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో ఆయన ఢిల్లీని సందర్శించడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1337లో ఇబన్ బటూటాను చైనాకు దౌత్యవేత్తగా పంపాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఇబన్ బటూటా అనేటువంటి వ్యక్తి మొరాకో చెందినటువంటి ఒక ట్రావెలర్, యాత్రికుడు. ఆ యాత్రికుడిని స్వయంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ తన ఆస్థానంలో రిక్రూట్ చేసుకొని అతన్ని 1337లో చైనాకు ఒక దౌత్యవేత్తగా అతన్ని పంపడం అనేది జరిగింది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఇబన్ బటూటా రెహ్లా లేదా సఫర్నామా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించిన అంశాలను, అతని పరిపాలన అంశాలని కావచ్చు, వ్యక్తిగత అంశాలని కావచ్చు, మొత్తంగా అతనికి సంబంధించిన చరిత్రను ఇబన్ బటూటా రెహ్లా లేదా సఫర్నామా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. రెహ్లా లేదా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ పై ఇబన్ బటూటా రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే రెహ్లా లేదా సఫర్నామా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అంతేకాకుండా ఆనాటి ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ రంగము ఏ విధంగా ఉండేది, లేదంటే వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి స్థితులు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి స్థితిగతుల వివరాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అయితే కుతుబుద్దీన్ ఐబక్ అంటే మన ఢిల్లీని పరిపాలించినటువంటి మొట్టమొదటి బానిస వంశ పాలకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ పండిన పంట ఉత్పత్తిలో 10వ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవాడు. 10వ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవాడు. అంటే పండిన పంటను 10 భాగాలు చేసి 9 భాగాలు రైతుకిచ్చి ఒక భాగం మాత్రమే భూమి శిస్తుగా వసూలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఇతను
బానిస వంశ స్థాపకుడు. తర్వాత ఇల్టుట్మిష్, ఇతను కూడా రెవెన్యూ వసూలు, శాంతి భద్రతల పరిరక్షణకు రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు. అంటే ఇల్టుట్మిష్ ఏం చేశాడంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు ఇల్టుట్మిష్గా మనం చెప్తాం. ఇతను శాంతి భద్రతల పరిరక్షణకు రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు. ఖలీసా భూమిని రెవెన్యూ శాఖ పరిరక్షణలో ఉంచి ఎమీల్ షిస్తు వసూలు చేశాడు. ఎమీల్ షిస్తును వసూలు చేసింది ఇల్టుట్మిష్గా చెప్పుకోవచ్చు. అయితే బాల్బన్ ఇక్తాల అధిపతులైన అంటే బాల్బన్ ఏం చేశాడంటే ఇక్తాల అధిపతులైన ముక్తాలపై పర్యవేక్షణకు ఖవాజాలను నియమించాడు. బాల్బన్ ఏం చేసిందంటే ఇక్కడ ఇకతా అని పడింది, జర దయచేసి ఇక్తా అధిపతులైన ముక్తాలపై పర్యవేక్షణకు బాల్బను ఖవాజాలను లేదా ఖ్వాజాలను నియమించినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్పత్తిలో 50% పన్నుగా నిర్ణయించి రైతుల నుంచి పన్ను వసూలు చేశాడు. 50% పన్ను వసూలు చేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ, 50% పన్నును వసూలుగా చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధికి దివానీ కోహి అనేటువంటి శాఖను మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఢిల్లీ సుల్తానులలో వ్యవసాయ శాఖను ప్రత్యేకంగా గుర్తించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్గా మనం చెప్పచ్చు. ఆ వ్యవసాయ మంత్రిత్వ శాఖనే మనం ఏమంటున్నాము అంటే దివానీ కోహి అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్గా మనం చెప్పుకోవచ్చు. తక్కావి లేదా షోందార్ బాగా గుర్తుంచుకోవాలి. తక్కావి లేదా షోందార్ అనేటువంటి వ్యవసాయ రుణాలను రైతులకు అందజేసినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్గా మనం చెప్పచ్చు. తక్కావి లేదా షోందార్ అనేటువంటి వ్యవసాయ రుణాలను అందించినటువంటి రైతులకు రుణాలు అందించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్గా మనం చెప్పచ్చు. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధికి గంగా జమున తదితర అనేక కాలువలను అంటే యమున తదితర అనేక కాలువలను త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి మనము ఫిరోజ్ షా తుగ్లక్గా మనం చెప్పచ్చు. అంటే మొత్తంగా ఢిల్లీ సుల్తానుల కాలంలో అటు బానిస వంశము, ఇటు ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడినట్టు మనం ఈ 3 వంశాలు వ్యవసాయ అభివృద్ధి కోసం పాటుపడినట్టు మనం చూస్తున్నాం. కాకపోతే తుగ్లక్ వంశ పాలకులు ప్రత్యేకమైనటువంటి ఒక అగ్రికల్చరల్ బోర్డును ఏర్పాటు చేసి ఒక కెనాల్స్ను త్రవ్వించినటువంటి వ్యక్తి బాగా వ్యవసాయ అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తులు పాలకుల వంశం ఏంది అంటే తుగ్లక్ వంశంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఢిల్లీ సుల్తానుల కాలంలో జరిగినటువంటి వ్యవసాయ స్థితిగతులను మనం తెలుసుకున్నాం. తిరిగి మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ అతని యొక్క చర్యలను మళ్ళీ వివరించుకుందాం. తర్వాత ఈ పన్నులను అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ సంబంధించిన అంటే ఇబన్ బటూటా రాసినటువంటి విషయాలను ఇక్కడ మనం కొన్ని తెలుసుకుందాం. ఈ పన్నులను కట్టడానికి రైతులు అంటే విధించినటువంటి పన్నులను కట్టడానికి రైతులు చాలామంది నిరాకరించారు. ఇదే సమయంలో అంతర్వేది ప్రాంతంలో క్షామం ఏర్పడింది. గంగా యమున అంతర్వేదిలో క్షామం ఏర్పడడం వల్ల అక్కడ శిస్తు కట్టడానికి రైతులు ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో నిరాకరించినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ కఠినంగా పన్నులు వసూలు చేయడంతో చాలామంది రైతులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. చాలా కఠినంగా వాళ్ళపై శిస్తు వసూలు చేయడం వల్ల చాలామంది రైతులు ఆ ప్రాంతాలను వలసపోవడం అనేది
జరిగింది. తర్వాత క్రీస్తు శకం 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. క్రీస్తు శకం 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. జియావుద్దీన్ బరౌని రాజధానిని మార్చడానికి 2 కారణాలను పేర్కొన్నాడు. జియావుద్దీన్ బరౌని ఆయన ఏం చెప్పాడంటే 2 కారణాలు చెప్పాడు. రాజధానిని ఎందుకు మార్చాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనడానికి 2 కారణాలు చెప్పాడు. అవి ఏంటి అంటే, దేవగిరి రాజధానిగా ఉంటే అది ఢిల్లీ, గుజరాత్, బెంగాల్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని భావించడం అనేది జరిగింది. అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ దేవగిరి పేరును దౌలతాబాద్గా మార్చాడు. దేవగిరి పేరును దౌలతాబాద్గా మార్చాడు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే రాజధానిని మార్పిడి చేసేటువంటి సమయంలో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. రాజధానిని మార్పిడి చేసేటువంటి సమయంలో ఏం రాశారు, ఎలాంటి పరిస్థితులు దాపురించినాయి అని అంటే, ఒక కళ్ళు లేని కబోదిని రోడ్ల వెంట లాక్కొని వెళ్ళటం కనిపించింది అని ఇబెన్ బటూటా స్వయంగా పేర్కొనడం అనేది జరిగింది తన గ్రంథంలో. అందుకని ఇబెన్ బటూటా ఏ గ్రంథం రాశాడు? రెహ్లా లేదా సఫర్నామా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో ఏం చెప్పాడంటే, ఒక కళ్ళు లేని కబోదిని రోడ్ల వెంట లాక్కొని వెళ్ళటం కనిపించిందని ఇబెన్ బటూటా స్వయంగా తన గ్రంథంలో చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే అంత కఠినంగా రాజధాని మార్పిడి జరిగింది అనేది మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి పిల్లులను, కుక్కలను కూడా వదలలేదని జియావుద్దీన్ బరౌని వ్యాఖ్యానించాడు. జియావుద్దీన్ బరౌని అనేటువంటి మరో చరిత్రకారుడు ఢిల్లీలో ఉన్నటువంటి పిల్లులను, కుక్కలను కూడా వదలలేదని, వాటిని కూడా తరలించారు అని జియావుద్దీన్ బరౌని తన గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. ఈ చర్యతో అంతవరకు బాగ్దాద్, కైరో నగరాలతో పోటీ పడిన ఢిల్లీ వైభవము అంతరించడం అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ రాజధానిని దేవగిరికి మార్చాడో, దేవగిరికి మార్చడం వల్ల ఢిల్లీ వైభవం అనేది, ఆనాడు ఢిల్లీ వైభవము బాగ్దాదు, కైరో ప్రాంతాలతో పోటీ పడింది. అంత అద్భుతంగా డెవలప్మెంట్ అయినటువంటి ఢిల్లీ వైభవము క్షీణించడం అనేది, అంతరించడం అనేది ప్రారంభమైందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే క్రీస్తు శకం 1328లో ధర్మా షిరీన్ ఖాన్ అనేటువంటి మంగోలు నాయకుడు ఢిల్లీపై దండెత్తి దానిని ఆక్రమించాడు. ఎప్పుడైతే దేవగిరికి వెళ్ళాడో, దేవగిరికి రాజధాని మార్చడం తదుపరి 1328లో ధర్మా షిరీన్ ఖాన్ అనేటువంటి మంగోలు నాయకుడు ఢిల్లీపై దండెత్తి ఢిల్లీని ఆక్రమించడం అనేది జరిగింది. దీంతోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ ధర్మా షిరీన్ ఖాన్ను పెద్ద ఎత్తున లంచం ఇచ్చి ఆయనను వెనుకకు పంపాడని జియావుద్దీన్ బరౌని మరియు యాహిమా బిన్ అహ్మద్ పేర్కొన్నారు. జియావుద్దీన్ బరౌని మరియు యాహిమా బిన్ మహమ్మద్ పేర్కొన్నారు. ఏమన్నారు? ఢిల్లీని చేజిక్కించుకున్నటువంటి షెరీన్ ఖాన్కు పెద్ద ఎత్తున అతనికి లంచం ఇచ్చి తిరిగి పొమ్మని పంపించాడట. అది ఎవరు చెప్పారంటే జియావుద్దీన్ బరౌని మరియు యాహిమా బిన్ అహ్మద్లు తమ గ్రంథాలలో చెప్పడం అనేది జరిగింది. దీంతో భయపడినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1329లో తిరిగి రాజధానిని దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చాడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఢిల్లీ నుండి మళ్ళీ దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్చాడు. అసలు దేవగిరిని దౌలతాబాద్ అనేటువంటి పేరు పెట్టాడు కదా, కాబట్టి దేవగిరి అన్న దౌలతాబాద్ అన్న ఒకటే మనకి. కాబట్టి దౌలతాబాద్ నుండి తిరిగి 1329లో భయపడి మళ్ళీ దౌలతాబాద్ నుండి ఢిల్లీకి రాజధానిని మార్చడం అనేది జరిగింది. ఈ రాజధాని మార్పడం వల్ల
ప్రజలు అనేక రకాలైన హీతి బాధలకు గురైనట్టు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి హీతి బాధలకు గురైనట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దౌలతాబాద్ ప్రయోగము వృధా ప్రయాసలతో కూడుకున్నది అని లేన్ పూన్ అనేటువంటి చరిత్రకారుడు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఏంటంటే దౌలతాబాద్ ప్రయోగము వృధా ప్రయాసతో కూడుకున్నది అని లేన్ పూన్ అని చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఎడ్వర్డ్ థామస్ అని చరిత్రకారుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ విలోలుడైన యువరాజు అంటే ఈయన ఏం చెప్పాడంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ విచిత్రలోలుడైన యువరాజు, విచిత్ర చిత్తము కలిగిన యువరాజుగా ఆయన అభివర్ణించడం అనేది జరిగింది. కాబట్టి మొహమ్మద్ బిన్ తుగ్లకు 200 గ్రెయిన్ల బరువు కలిగిన దీనానా అను బంగారు నాణెములను విడుదల చేశాడు. మొహమ్మద్ బిన్ తుగ్లకు 200 గ్రెయిన్లు బరువు కలిగిన దీనానా అను బంగారు నాణాలను విడుదల చేసినట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా 140 గ్రెయిన్లు బరువు కలిగిన అదాలి అను వెండి నాణెములను ప్రవేశపెట్టాడు. 140 గ్రెయిన్లు బరువు కలిగిన అదాలి అను వెండి నాణెములను ప్రవేశపెట్టాడు. అయితే క్రీస్తు శకం 1329-30లో ఈయన రాగి నాణెములు అంటే దిర్హంను ఈయన ప్రవేశపెట్టాడు. రాగి నాణెములను కూడా ప్రవేశపెట్టాడు. అయితే ఈయన సుమారు 3,70,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని చైనా ప్రాంతాన్ని జయించడానికి ప్రయత్నించాడు. ఎంతమందిని అంటే 3,70,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని చైనా ప్రాంతాన్ని జయించడానికి ప్రయత్నించాడు. వారికి జీతభత్యాలుగా రాగి నాణెములను ఇచ్చుట తేలికగా ఈయన భావించాడు. ఆ భావనతో ఈయన రాగి నాణెములను కూడా ప్రవేశపెట్టాడు. ఈయన ఎక్కువ సంఖ్యలో దాన ధర్మాలు చేయటం వలన కోశాగారము ఖాళీ అయినది అని చెప్పవచ్చు. అంతేకాకుండా బంగారం, వెండి కన్నా రాగి చాలా ఎక్కువగా లభించుట ఈయన కొద్దిగా మైనస్గా మనం చెప్పచ్చు. తుగ్లక్ ప్రయోగాలపై ఉన్న ఆసక్తి, ఇటువంటి ప్రయోగాలు చైనా రాజైన కుబ్లై ఖాన్ 13వ శతాబ్దంలోనే చేశాడు. అంటే తుగ్లక్ చేసినటువంటి ప్రయోగాలు చైనా రాజు అయినటువంటి కుబ్లై ఖాన్ 13వ శతాబ్దంలోనే చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే పర్షియా రాజు అయిన గైఖటు ఇటువంటి ప్రయోగాన్ని పర్షియాలో చేశాడు కనుక తుగ్లక్ దూరదృష్టి ఆలోచించి రాగి నాణాలను ప్రవేశపెట్టాడు. కానీ జియావుద్దీన్ బరౌని మాటల్లో ప్రతి ఇల్లు ఒక ముద్రణాలయంగా అంటే టంకశాలగా ముద్రణాలయంగా మారినది అని చెప్పొచ్చు. ఒక టంకశాలగా చెప్పొచ్చు. అంటే ఒక మింట్, ప్రతి ఇల్లు కూడా ఒక మింటిగా తయారైపోయి రాగి నాణాలు విచక్షణ రహితంగా రాగి లభించడం వల్ల వాళ్ళు రాగి నాణాలను తయారు చేసుకుని ప్రతి ఇల్లు టంకశాలగా తయారైందని చెప్పొచ్చు. దీనితోని ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమయ్యిందని చెప్పవచ్చు. ఈయన ప్రవేశపెట్టినటువంటి రాగి నాణములను తుగ్లక్ రద్దు చేస్తూ వాటి స్థానంలో బంగారు, వెండి నాణములు ప్రజలకు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. లేన్ పూన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ను పరస్పర విరుద్ధ భావాలు గల వ్యక్తిగా అభివర్ణించాడు. లేన్ పూన్ అనేటువంటి చరిత్రకారుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ను పరస్పర విరుద్ధ భావాలు కలిగిన రాజుగా ఆయనను అభివర్ణించాడని చెప్పచ్చు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ భవనము గేటు వద్ద ప్రతిరోజు ఒక అమాయకుని శిరస్సు తెగిపడేదని, ఒక దరిద్రుడు పెద్ద భాగ్యవంతుడయ్యేవాడని ఇబన్ బటూటా పేర్కొన్నాడు. ఎంత దారుణం అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ భవనం గేటు వద్ద ప్రతిరోజు ఒక అమాయకుని శిరస్సు తెగిపడేదని, ఒక దరిద్రుడు పెద్ద భాగ్యవంతుడయ్యేవాడని ఇబన్ బటూటా పేర్కొన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దౌలతాబాదును రాజధానిగా చేసుకున్న కాలంలో చగతాయి రాజైనటువంటి
ధర్మాషరిన్ ఖాన్ ఇండియాపై దాడి చేసి ఢిల్లీని ఆక్రమించాడని మనం చెప్పుకున్నాం. కానీ యాహియార్ బిన్ అహ్మద్ మరియు బరౌనీలు మొహమ్మద్ బిన్ తుగ్లక్ వారికి లంచం ఇచ్చినట్టు మరొకసారి మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తిరుగుబాట్లు చెలరేగి క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యం ఏర్పడిందిగా మనం చెప్పొచ్చు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యం ఏర్పడిందని మనం చెప్పొచ్చు. క్రీస్తు శకం 1347లో బహుమని సామ్రాజ్యం కూడా ఏర్పడడానికి ఈయనే కారకుడని మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 1347లో బహుమని సామ్రాజ్యము ఏర్పడింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ మార్చి 20, 1351లో సింధు ప్రాంతంలోని తిరుగుబాటును అణిచివేసే సమయంలో దట్టా వద్ద ఈయన మరణించాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ మార్చి 20, 1351లో సింధు ప్రాంతంలోని తిరుగుబాటును అణిచివేసే సమయంలో దట్టా వద్ద ఇతను మరణించాడు. ఈయన మరణంతో రాజు బాధ నుండి ప్రజల బాధ నుండి రాజు విముక్తులయ్యారు అని బరౌని వర్ణించాడు. గియాజుద్దీన్ బరౌని వర్ణించాడు. ఈయన మరణంతో రాజు బాధ నుండి ప్రజల బాధ నుండి రాజు విముక్తులయ్యారని అభివర్ణించడం అనేది జరిగింది. కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ సతీసాగమును నిషేధించాడు. ఇది చాలా గొప్ప విషయం. దీనిపై ఆంక్షలు విధించాడని ఇబన్ బటూటా పేర్కొన్నాడు. క్రీస్తు శకం 1333లో ఆఫ్రికాలోని మొరాకో దేశస్థుడైన ఇబన్ బటూటా ఢిల్లీని సందర్శించినట్టు ఇబన్ బటూటా 1342లో తుగ్లక్ తన రాయబారిగా చైనా పంపించాడని చెప్పుకున్నాం. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్లేగు వ్యాధి వచ్చి అనేక మంది ప్రజలు చనిపోతున్నప్పుడు ఢిల్లీని వదిలిపెట్టి యమునా నది తీరంలో తలదాచుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ చర్యల వల్ల ఆయనను పిచ్చి తుగ్లక్ అని ప్రజలు పిలుచుకున్నారు. ఈయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తే ఫిరోజ్ షా తుగ్లక్. అది మనం నెక్స్ట్ క్లాస్లో వివరించుకుందాం.